అన్నపూర్ణాదేవి శివునికి ఎందుకు భిక్షం వేస్తుంది తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. దక్షయజ్ఞం అయ్యాక సతీదేవి పార్వతిగా జన్మిస్తుంది. పెద్దయ్యాక శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. మహాశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకుని పార్వతి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న శివుణ్ణి ఆరాధిస్తుంది. శివుడు చెలించకపోవడంతో మన్మధుడు శివునిపై బాణాన్ని వేస్తాడు. దానితో శివుడు ఉగ్రుడవుతాడు. మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆపై మరో ప్రదేశానికి తపస్సుకై వెళ్తాడు. పార్వతికి ఏం చేయాలో పాలుపోదు. నారదుడు పార్వతితో చెప్తాడు, తల్లి, మహాశివుడు భిక్షాటనతో సంచారం చేస్తున్నాడు కాన నీవు పవిత్ర కాశీ క్షేత్రం చేరి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా పిలిపించుకో. సరైన సమయంలో మహాశివుడు నీ కాడికొస్తాడు, భిక్ష అర్థిస్తాడు అని చెప్పాడు. నారదుడు చెప్పినట్టుగా పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణ ముందుకు వచ్చాడు. పార్వతి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంది. దానితో మహాశివునికి సర్వము అవగతమై పార్వతీదేవి అన్నపూర్ణ అని తెలుసుకుని పార్వతిని స్వీకరించాడు. అప్పటి నుంచి పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడు